గుడ్ మార్నింగ్ గైస్. ఈరోజు సెప్టెంబర్ 10th. ఆల్మోస్ట్ 10 days తర్వాత వచ్చాను ఫామ్కి. ఫామ్ అనేది ఈ విధంగా ఉంది. ఇటు బ్యాక్ సైడ్ వచ్చేసి మునగ సైడ్ మొత్తం రీసైజ్ చేసి మళ్ళా విత్తనాలు పెట్టాము. ఆల్మోస్ట్ అన్నీ వచ్చినాయి విత్తనాలు. ఇక్కడ వాటర్ స్లోప్ కొంచెం తక్కువ ఉన్నట్టుంది, వాటర్ అన్నీ ఇక్కడ ఆగుతున్నాయి. వరి ఈ విధంగా ఉంది. కరెక్ట్ ఇవాళకి వరి వేసి 30 days అవుతుంది. ఈ విధంగా ఉంది వరి. ఇవి కొబ్బరి చెట్లు. ఈ కొబ్బరి చెట్లు పెట్టినవన్నీ ఇట్లా ఉన్నాయి. అవి మలేషియన్ ఆరెంజ్ డ్రాఫ్. ఈ మునగ పాతవి కొన్ని తీసి మళ్ళీ పెట్టాము. ఫామ్ సైడ్ ఈ విధంగా ఉంది. కొబ్బరి చెట్లు ఇట్లా ఈ కలర్లో అవుతుంది, వాటర్ ఎక్కువయ్యేమో. ఇది తీయండి. పల్లి అన్నీ వచ్చేసినాయి, పెట్టినవన్నీ రావనుకున్నాం కానీ అన్నీ వచ్చినాయి. పల్లి అన్నీ వచ్చేసినాయి, ఎక్కడెక్కడ వేసినాము. ఈ విధంగా ఉంది. వర్షం బాగా పడింది. ఇవి బీరకాయలు అనుకుంటా. బీరకాయలు కూడా వస్తున్నాయి. బీరకాయ అనేవి కొన్ని చెట్ల దగ్గర విత్తనాలు వేసాము. అవి వర్షం ఎక్కువ కొన్ని కొట్టుకుపోయాయి, కొన్ని ఉన్నాయి. ఇవన్నీ బీర. ఇవి కొబ్బరి చెట్లు. ఆల్మోస్ట్ 10 days అయింది నేను రాక. పల్లి వేసినప్పటి నుంచి మళ్ళీ రాలేదు. పల్లి అయితే అన్నీ ఇవి K6 వెరైటీ పల్లి అనమాట. ఇటు కలుపు బాగా వచ్చింది. ఈ కలుపు అంతా తీసేయాలి. ఇది ఏం చెట్టు, ఇది ఏం విత్తనం. ఇటు కాలువలాగా పైన వాళ్ళ నీళ్ళు ఇలా వెళ్తున్నాయి బయటికి. ఇంకా బ్యాక్ సైడ్ నుంచి ఈ విధంగా ఉంది ఫామ్. ఇటన్నీ కొబ్బరి, ఇవన్నీ అల్ఫాన్సో ప్లస్ మధ్యలో కొన్ని వేరే ప్లాంటేషన్ పెట్టాము. మ్యాంగోస్, ఇది పండూరి మామిడి రో, అటు దసేరి, ఇటు బార్డర్ వచ్చేసి కోకోనట్స్. ఇవన్నీ బాలాజీ నిమ్మ. ఈ బాలాజీ నిమ్మ ఇంకా ఆకులు రాలేవు, ఇది టైం పడుతుంది ఈనుకోవడానికి. ఇంకా కొబ్బరి అన్నీ ఇట్లా ఎల్లో కలర్లో అవుతున్నాయి ఆకులు. అది చూడాలి ఎందుకు అవుతున్నాయో, మనకు ఐడియా లేదు కాబట్టి నేను చెప్పలేం.
ఈ వరుస వచ్చేసి పసుపు పెట్టాము. పసుపు ఇంకా టమాటా నారు, కాశీ టమాటా వచ్చింది అనుకుంటా. ఇది కాశీ టమాటా అనుకుంటా. ఇది కాశీ టమాటా, ఈ రో అంతా కాశీ టమాటా, అది పసుపు. చిన్న ఉసిరి ఇది పేర్లు సరిగ్గా తెలియదు నాకు. ఇది ఇలాచి అనుకుంటా, ఇలాచి. ఇది వచ్చేసి పెప్పర్ అనుకుంటా, అది బిర్యానీ ఆకు. పల్లి చాలా బాగా వచ్చినాయి. వస్తే రావని కొన్ని వేసినాము, ఇంకొన్ని వేసినా కూడా వచ్చేటట్టే ఉన్నాయి. ఇది పొమేలా, మళ్ళీ ఫ్రూటింగ్ ఏం రాలేదు. ఇట్లా పైన నుంచి ఇట్లా మనకి వాటర్ ఇలా వస్తున్నాయి. కాలువలాగానే అయిపోయింది. ఇట్లా అని అటు పొలం బ్యాక్ సైడ్ వెళ్ళిపోతుంది. ఇది సౌత్ వెస్ట్ కార్నర్ నుంచి ఫామ్ ఈ విధంగా ఉంది. పొమేలా, బాలాజీ నిమ్మ, కొబ్బరి, మళ్ళీ ఈ వరుస కొబ్బరి. ఈ బార్డర్ అంతా ఇవేంటి పెట్లూరి నిమ్మ. ఇవి క్యాష్యూస్. ఇక్కడ వాటర్ లాగింగ్ ఎక్కువ ఉంది. ఇది ఏదో ఒకటి చూడాలి. రేపు మనుషులను పెట్టి ఈ వాటర్ లాగింగ్ ఎక్కువ కాకుండా చూసుకోవాలి. తాయి జామ మళ్ళా ఏమంటారు పూత వచ్చింది. పెట్లూరి ఇది ఎండిపోయింది లాస్ట్ టైం వచ్చినప్పుడు. ఆకులు వస్తాయి అనుకుంటా. ఈ వాటర్ ఒకటి ఎక్కువ ఆగుతున్నాయి. మట్టి అనేది నేర్పియాలి. తాయి జామ అయితే అన్నీ బాగున్నాయి. తైవాన్ జామ, పెట్లూరి నిమ్మ, కోకోనట్స్. మల్బరీ, నాని, బార్బడస్ చెరీ, సేమ్ రాలేవు ఫ్రూట్స్. అటు పని చెట్లు, హనుమాన్ ఫలం. లాస్ట్ టైం వీడియోలో లక్ష్మణ్ ఫలం అన్నా, కానీ ఇది హనుమాన్ ఫలం. పెట్లూరి నిమ్మ చూడండి క్రాప్ ఎంత వచ్చిందో. ఇది లక్ష్మణ ఫలం. ఇక్కడ లక్ష్మణ ఫలం, ఇంకా అక్కడ ఒకటి ఉంటుంది అనుకుంటా. ఇక్కడ ఒకటి లక్ష్మణ ఫలం ఉంది.
ఇలా వాటర్ ఇట్లా పడ్డట్టు బయటికి పోతున్నాయి. ఇట్లా వాటర్ లాగింగ్ అయ్యి కొన్ని 2 అవకాడో చెట్లు డ్రై అయిపోయినాయి. ఇక్కడొకటి అక్కడొకటి. ఇది వాటర్ లాగింగ్ కాకుండా చూడాలి. కొబ్బరి చెట్లు రోడ్ సైడ్ ఈ విధంగా ఉన్నాయి. ఫామ్ పాండ్ మొత్తం ఈ విధంగా ఉంది. వాటర్ అంతా ఇంకిపోయింది. మళ్ళీ ఈరోజు మేము వచ్చే రోజు ముందు వర్షం పడింది, కొన్ని వాటర్ అక్యుములేట్ అయ్యి. ఎట్ లాస్ట్ మిక్సర్ని తీపిచ్చాము ఇక్కడ నుంచి. ఇన్ని రోజులు ఇక్కడ మిక్సర్ ఉండే, ఏం చెట్టు పెట్టలేదు కాబట్టి మనకి రో అంతా ఫ్రీ స్పేస్ ఉంది. ఇక్కడ కూడా మనం చెట్లు ప్లాన్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే మనకి ఇంత స్పేస్ ఫ్రీగా ఉంది. చెట్లు ప్లాన్ చేయాలి కొన్ని, ఏమన్నా కొబ్బరి చెట్లు అన్నా ఇంకా ఏమైనా. సో ఇది ఈరోజు ఈ విధంగా ఉంది. అటు బయట మిక్సర్ చూడొచ్చు, మిక్సర్ రిపేర్ అయిపోయింది. ముందుగా సైడ్ ఈ విధంగా ఉంది.